కేవలం ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సెటైర్లు వేశారు మంత్రి నారా లోకేష్. ఓన్లీ ప్రతిపక్ష హోదాయే కావాలా, ఎలాంటి బాధ్యతలు అవసరం లేదా అంటూ ఆయన కీలక ప్రశ్నే సంధించారు. వాస్తవానికి సెక్షన్ 127C ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో 10వ వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్సభలో రూలింగ్ కూడా ఉంది అంటూ లోకేష్ గుర్తు చేశారు. గతంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు 5గురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదంటూ గతంలో సీఎంగా పనిచేసిన జగన్ చేసిన వ్యాఖ్యలను మరొకసారి గుర్తు చేశారు. ఇప్పుడు స్పీకర్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజా తీర్పును గౌరవించి వారి కోసం పోరాడాల్సిన బాధ్యత పార్టీలదేనంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ భద్రత జగన్ కల్పిస్తున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ భద్రత ఉంటే మాజీ సీఎం జగన్కి జెడ్+ కేటగిరీ కల్పిస్తున్నట్లు వివరించారు. మరోవైపు జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారు అంటూ నాదెండ్ల మనోహర్ కూడా ధ్వజమెత్తారు. ఏది ఏమైనా సరే ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉండడం, పోరాడడం, ప్రజల తరపున సభకు వచ్చి మాట్లాడడం అనేది ఒక బాధ్యత. ప్రజల తరపున ప్రజలు ఆ హక్కు ఇచ్చారు. 11 స్థానాలు ఇచ్చి మా తరపున మాట్లాడండి, మా తరపున ప్రశ్నించండి అని వైసీపీకి ఆ హక్కు ఇచ్చారు. దాన్ని వదిలేసి మాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి, ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే సమయం కావాలి, ముఖ్యమంత్రితో సమానంగా అధికార పక్ష సభ్యులతో సమానంగా మైకులు కావాలి అని అడగడం అయితే సరైనది కాదు అంటూ తేల్చి చెప్పారు నారా లోకేష్ కానీ, స్పీకర్ కానీ. ఏదేమైనా జగన్ గారు ఇంకా ప్రతిపక్ష హోదా కావాలనే పాట, ఆ పల్లవిని ఇంకా వదిలేస్తే బెటర్ అనేది కూడా విశ్లేషకుల అభిప్రాయం.